క్రీస్తు యేసునందు ప్రియమైన మిత్రులారా, ప్రియమైన విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీకు ఈ సాయంకాల వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువైన యేసు శోధింపబడుట, ద టెంప్టేషన్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఆ యొక్క టాపిక్ మీద కొన్ని వాక్యాలను మనము ధ్యానించబోతున్నాం. ప్రభువైన యేసే దైవ కుమారుడైనప్పటికీ, సాక్షాత్తు దేవుడే అయినప్పటికీ, మానవ రూపంలో ఉండడం బట్టి ఆయన సాతాను ఆయన్ని శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవి ఈ 40 దినాలు అనేటువంటి శ్రమకాల ధ్యానాలు అనేటువంటివి ఎందుకు వచ్చాయి అంటే, ముఖ్యంగా ప్రభువైన యేసు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ముందుగా మినిస్ట్రీ మొదలుపెట్టే ముందుగా 30 ఏళ్ళ నుంచి 33.5 ఏళ్ళు ఆయన మినిస్ట్రీ చేసి ఉండగా, ఆయన మినిస్ట్రీ అంటే పరిచర్య మొదలు పెట్టడానికి ముందుగా 40 దినాలు అరణ్యములో పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి అక్కడ ఆయన ఉపవాసం ఉన్నాడు. అంటే ఉపవాసము ఉండి ఆయన సిద్ధపాటుగా తయారయ్యి ఈ మినిస్ట్రీని ఆయన మొదలుపెట్టాడు. కనుకనే 40 రోజులు లెంటు దినాలు పాటిస్తారని మీకు గత వారము చెప్పడం జరిగింది. ప్రభువైన యేసు ఆ 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత శోధింపబడ్డాడు సాతాను చేత. పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. 40 దినాలు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. సిద్ధపాటుగా తయారయ్యాడు. ఆయన మినిస్ట్రీ చేయడానికి ఆత్మశుద్ధి, ఆత్మ ద్వారా ఆయన తర్ఫీదు పొంది అప్పుడు దైవవాక్యాన్ని, వర్తమానాన్ని అందించడానికి ఆయన బయలుదేరి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన మినిస్ట్రీ చేసినట్లుగా, పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఈ సాతాను చేత ఆయన శోధింపబడ్డాడు, టెస్ట్ చేయబడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11లో మనం చూడవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలలో అది చూడవచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయము 1-13 వరకు చూడవచ్చు. కనుక ప్రభువైన యేసు శోధింపబడము అనేది మనకొక కొన్ని లెసన్స్ అది చెబుతుంది. అవేంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-11 వచనాల వరకు కూడా మనము చదివినట్లయితే ఆయన శోధింపబడడానికి సాతానుడు ఏ విధముగా చేసి ఉన్నాడు, తర్వాత సాతానుడికి యేసుకి జరిగినటువంటి ఆ యొక్క పోరాటము ఏ విధంగా జరిగింది అన్న విషయాలను మనం చూసినప్పుడు ఆ వాక్యాలు మనం చూస్తున్నట్లే మనకు తెలుస్తుంది అనమాట. ఒక బ్యాటిల్ లాంటిది, ఒక పోరాటం లాంటిది సాతానుకు యేసుకు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఈ యొక్క శోధన రావడం అంటే చాలా భరించడం కష్టం. ఎందుకంటే ఆకలిగొన్న పరిస్థితి, నీరసించిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ఆయన దేవదూతలు ఆయనకి పరిచారం చేశారు అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఈ 40 దినాలు అనేది బైబిల్లో ఎక్కడెక్కడ 40 దినాలు ఈ విధముగా 40 రోజులు ఉపవాసాలు చేయడం, దైవ సన్నిధిలో గడపడం అనేది ఎవరెవరు చేశారు అన్నది 40 దినాలు అనే దానికి ఒక ప్రత్యేకమైన సిగ్నిఫికెన్స్ ఉందని గత వారము మీకు లెంట్ గురించి మాట్లాడుతూ తెలియజేస్తాను. అదే మోషే దైవ సన్నిధిలో 40 దినాలు, నోవహ కాలంలో జలప్రళయం 40 దినాలు, మోషే సినాయి కొండ మీద 40 దినాలు, ఏలియా 40 దినాలు ఉపవాసము, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యం నుండి విడిపించబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 దినాలు. అదేవిధంగా కానానులో వెళ్ళి జోషువ, కాలేబులు వెళ్ళి ఇంకా కొంతమంది మిగతా గోత్రాల వారు కూడా వెళ్ళి అది మనం నివసించడానికి యోగ్యమైనదా కాదని 40 దినాలు నీనెవె పట్టణస్థులకు హెచ్చరిక చేసి 40 దినాలు నాశనం వస్తుందని, ఈ విధంగా యేసుక్రీస్తు దేవుని పరిచర్యకు ముందు కూడా 40 దినాలు
ఉపవాసం. 40, 40, 40 అనేది ఒక సిగ్నిఫికెంట్ నంబర్‌గా బైబిల్‌లో మనం చూస్తున్నాం. మొదటి టెంప్టేషన్ మనం చూస్తా ఉంటంటే, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా సాతానును నమ్మకూడదు. మభ్యపెట్టినప్పటికిని సాతానును మనము నమ్మకూడదు. అది మా నంబర్ 1 టెంప్టేషన్. ఫస్ట్ టెంప్టేషన్. రాళ్ళను రొట్టెగా మార్చడం అనేటువంటి ఇన్సిడెంట్ నుంచి మనము ఒక లెసన్ నేర్చుకోబోతున్నాం. అంటే యేసు ప్రభువుని, దేవుడైన యెహోవాను మాత్రమే మనం విశ్వసించాలి. రెండవ టెంప్టేషన్ ఏంటంటే, రెండవ శోధన. టెంప్టేషన్ అంటే శోధన. ఎప్పుడూ కూడా దేవునితో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం గానీ, దేవున్ని క్వెషన్ చేయడం గానీ, దేవునికి పరీక్ష పెట్టడం గానీ మనము చేయకూడదు. మూడోది ఆయన మాత్రమే మనము స్తుతించాలి. ఆయనకే మహిమ, ఘనత చెల్లించాలి. రెండవది అది. మూడవ లెసన్ ఏమి నేర్చుకోబోతున్నామంటే, మూడవ టెంప్టేషన్, మూడవ శోధన ఏమొచ్చిందంటే, మీరు ఆహ్, మ మ సాతానుకు తల వంచకండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను మీరు దాని కోసము ప్రయత్నం చేయకండి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనవి ఏవి కూడా ఆశించకండి. ఈ 3 లెసన్స్ మనము చూడబోతున్నాం. మొదటి లెసన్ ఏంటంటే, మొదటి టెంప్టేషన్ ప్రభు అయిన యేసు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో శోధకుడు వచ్చి సాతాను తీసుకొని పోయి ఆహ్, ఆహ్, ఆయన రాళ్ళు చూపించి, సాతానుకు రాళ్ళు చూపించి, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా మార్చు, నీ మహిమ చూపు, దేవుని కుమారుడు కదా! అన్న విధముగా రాళ్ళను రొట్టెగా మార్చటం అనమే టెంప్టేషన్ పెట్టాడు. టర్నింగ్ ద స్టోన్స్ ఇంటు ద బ్రెడ్. ఆ శోధకుడు ఆయన యొద్దకొచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. అంటే నీవు దేవుని కుమారుడవని అంటున్నావు కదా! దేవుడు నీతో పాటు ఉంటున్నాడంటున్నావు కదా! కాబట్టి ఈ మహిమ చూపించు అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభువు ఏమంటాడంటే, రొట్టెల వల్ల మాత్రమే కాదు గానీ, మనుష్యులు దేవుని నోట నుంచొచ్చు ప్రతి మాట నుండి కూడా జీవిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టెంప్టేషన్. ఎందుకు ఈ టెంప్టేషన్‌లో పడిపోయేటువంటి అవకాశం ఉందంటే, అప్పటికే 40 దినాలు ఉపవాసంతో ఉన్నాడు. డే అండ్ నైట్స్ యేసుప్రభు. కాబట్టి ఆకలి కొని ఉన్నటువంటి వానికి రొట్టెలు చూపించి రొట్టెలు తినమంటే ఎలా తింటారు? అందుకు నువ్వు మార్చేయి. ఈ రాళ్ళను మార్చేసి నువ్వు రొట్టెలుగా మార్చు అంటాడు. ద్విపదేశకాండము 8వ అధ్యాయము 1, 3 వచనాల్లో దేవుడు ఏమి సెలవిస్తాడంటే, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారని మీకు తెలియచేస్తున్నాను అని అంటాడు. అంటే దీంట్లో అర్థం ఏంటంటే, వాక్యము మనము భుజించలేము, వాక్యాన్ని తినలేము, వాక్యాన్ని లోపల అదేమి జీర్ణం అయ్యి శక్తి ఇచ్చేటువంటి ఆ ప్రక్రియ ఏమి ఉండదు గానీ, వాక్యము మనల్ని బలపరుస్తుంది. ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు ద స్క్రిప్చర్స్. దేవుని మాటలకు. చూడండి, కొన్ని వివాహాలు జరిగేటప్పుడు, లేక కొన్ని ఫంక్షన్స్ అయ్యేటప్పుడు, ఆ ప్రేయర్ అవ్వకుండానే భోజనాలు పెట్టేస్తా ఉంటారు. ప్రసంగాలు అవ్వకుండానే భోజనాల్లో జనాలెళ్తారు. ఆ జ ఆ జనాలు మీద పడిపోయి, తోసిపోయి, అక్కడ ఇంకా కేడరు, లేకుంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, వయసున్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, విద్యావంతులు, విద్యాహీనులు, డబ్బున్నవాళ్ళు అలా ఏమి కాదు. క్రిస్టియన్ మ్యారేజెస్‌లో తోపులాటగా భోజనానికి ప్రయారిటీ ఇస్తా ఉంటారు. అంటే ప్రయారిటీ నువ్వు దేవుని వాక్యానికి ఇస్తే ఆటోమేటిక్‌గా దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాడు అనేటువంటి విధానంలో యేసు ప్రభువారు ఏమన్నారంటే, రొట్టెల వల్లనే మాత్రమే మనుష్యుడు జీవించగలడు అనుకోకో సాతానా! మనుషులు దేవుని మాటల వలన కూడా జీవిస్తారు. ప్రభువైన యేసు అంటాడు, నేను జీవాహారాన్ని అంటాడు. నన్ను నా శరీరము తిని రక్తము తాగువాడు నిత్యము జీవిస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ సింబాలిక్ అనమాట. అంటే మనం మాంసాహారులముగా శరీరాలని, మనుషుల్ని తినేటువంటి విధానం ఉండదు. ఇట్స్ ఎ సింబాలిక్. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. ఇది ఆదివారం నాడు మనము ఆ బల్ల దగ్గర చేస్తున్నామనమాట. అంటే ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నామనమాట. ఆయన నేనిచ్చు జీవజలములు తాగువాడు ఎన్నటికీ కూడా దప్పిగొండని అంటున్నాడు. అంటే దేవుని వాక్యము అంత శక్తి కలిగినదని తెలియజేయడానికి దేవుడు ఈ టెంప్టేషన్‌ను కలుగజేస్తున్నాడు. ఇందులో యేసు ప్రభువారు
మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చున్నారు. దేవుని మాట మనకు ఒక బలమైనటువంటిది. ఇట్ గివ్స్ అవర్ స్ట్రెంగ్త్. నెహెమ్యాలో మనం చూస్తాం. ఆహ్, నమ్ ఆయన ఆయన యొక్క మాటలు మనకు బలమిచ్చేవిగా ఉన్నవి అని అని మనము ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా నందు ఆనందించుటే మనకు బలం అనేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. దేవుని మాటలు మన యొక్క జీవిత గమనాన్ని అవి నిర్దేశిస్తూ ఉంటాయి. మూడవదేంటంటే ఒక చీకటిలో ఉండేటువంటి మనుషులకు వెలుగునిచ్చేవిగా ఉంటాయి. ఈరోజు ఇంకొక వాక్యాన్ని నేను మెసేజ్‌ని ప్రిపేర్ అవుతున్నాను. బిట్రేయల్ ఆఫ్ జూడాస్. ఎంటైర్ జూడాస్ ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు కూడా ఉండి, ఆ 3.5 సంవత్సరాల్లో ప్రభు యొక్క మిరకిల్స్ వింటూ, ప్రభువులో సహవాసంలో ఉంటూ జూడాస్ ఇస్కరియోత్ అంటే ఇస్కరియోత్ యూదా మరి పడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రయారిటీ హాస్ బీన్ గివెన్ టు మనీ రాదర్ దాన్ జీసస్, రాదర్ దాన్ గాడ్ వర్డ్స్. దేవుని మాటలు దేవుని కంటే మనీని ఎక్కువగా ప్రేమించడం వల్ల ఇస్కరియోత్ యూదా పడిపోయాడు. ఇస్కరియోత్ యూదా కూడా ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఉండేవాడు. ఆయన ఒక ట్రెజరర్. ఆయన డబ్బు సంచిని అతనికే ఇచ్చారు. ఏదైనా కొనాలన్నా, ఏదన్నా శిష్యులు అంత గౌరవము ప్రభువు కూడా ఇస్కరియోతు యూదాని బల్ల పరిచర్యప్పుడు నా స్నేహితుడా అంటాడు. అదే విధముగా గెత్సెమనే వనంలో ఆయనను కొనిపోచుండగా కూడా ఇస్కరియోతు యూదాని చూసి, స్నేహితుడా నీవు ఏ పని నిమిత్తమైతే వచ్చావో ఆ పని చేయి అంటాడు. స్నేహితుడా అంటాడు. మై ఫ్రెండ్. హాయ్ మాస్టర్ అని అంటే హాయ్ ఫ్రెండ్ అన్న విధానంగా ప్రభు అంటాడు. ప్రభు ఎప్పుడు ఇస్కరియోతు యూదాను కూడా దూషించలేదు కానీ తనకు చేసుకున్న గోతిలో తనే పడిపోయాడు. డబ్బు 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 అనుకుని ఆ డబ్బు 30 వెండి నాణాల్లో వలన కూడా అతను ఏమీ బెనిఫిట్ పొందలేకపోయాడు. ప్రాణాన్ని తీసుకున్నాడు. కాబట్టి మనము ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద గాడ్స్ వర్డ్. దేవుని మాటలకు డబ్బు 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 అనుకునే వాళ్ళు డబ్బు చేత వినాశనం అయిపోతారు అని ఇస్కరియోతు యూదా ఒక గొప్ప ఎగ్జాంపుల్ అని ఇవాళ స్టడీ చేశాను. విపులంగా మళ్ళా మీకు ఇంకొక రోజు చెప్తాను. రెండవ టెంప్టేషన్ ఏంటంటే, రెండవ శోధన ఏంటంటే, డు నాట్ పుట్ గాడ్ టు ద టెస్ట్. దేవునిని మనము పరీక్షకు పెట్టకూడదు. ఆయన్ని మనం పరీక్షించకూడదు. ఆయన చిత్తాన్ని మనం అడగాలి. ప్రభువా నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించు అని చెప్పాలి. అపవాది ఏం చేస్తాడంటే మత్తయి సువార్త 4 అధ్యాయం 5-7 వచనాల్లో అంటాడు. ఆ పెద్ద ఎత్తైనటువంటి యెరూషలేములో ఎత్తైన కొండ మీదకి, దేవాలయం మీదకి తీసుకొని పోయి నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే కిందకి దూకు, ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి మరి నువ్వు దేవుని కుమారుడు కదా నిన్ను పట్టుకుంటారని ఎంత ఎత్తైన కొండ మీద నుంచి దూకే అంటాడు. సాతాను చెప్తే దూకేసి నేను నీకంటే గొప్పవాడిని ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ఏమీ లేదు. మనము కూడా అన్యులు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రూవ్ చేయి, ఇలా చేయి, అలా చేయి అన్నప్పుడు మనమేమి వాళ్ళ సవాలును అంగీకరించి వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళక్కర్లేదు. ప్రూవ్ చేయమనక్కర్లేదు. మనకు తెలుసు మన అంతరాత్మకు తెలుసు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. అయితే యేసు ప్రభు అంటాడు 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనంలో నీవు నీ ప్రభు అయిన యేసు ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు. యేసు అంటాడు ప్రభు అయిన నీ దేవునిని శోధింపవలదు. డోంట్ టెస్ట్ గాడ్. శోధించొద్దు నువ్వు అంటాడు. అంతేగాని ఎంత ఎత్తు నుంచి కూడా యేసు ప్రభు దూకేసి నేను ఇదిగో దేవుని కుమారుడని ప్రూవ్ చేసుకోవాల్సిన అగత్యం ఆయనకి లేదు. ఒక సాతానుడు. అన్యులు కూడా నిన్ను ఎంతో శోధిస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళకి నీవేమి యు ఆర్ ట్రూ క్రిస్టియన్, యు ఆర్ రియల్ క్రిస్టియన్, యు ఆర్ జెన్యూన్ క్రిస్టియన్ అని మిగతా క్రిస్టియన్స్కి మీరు ప్రూవ్ చేసుకోక్కర్లేదు. అన్యులకి కూడా మీరు వారి దగ్గర కూడా ప్రూవ్ చేసుకోక్కర్లేదు. మీ దేవుడు నిజమైన దేవుడు అనే దానికి ఆర్గ్యుమెంట్స్ కూడా మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. we need not prove ourselves in front of Gentiles, in front of unbelievers. ఇక్కడ అన్బిలీవర్ కాదు, సాతానికి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు యేసుప్రభుకి. యేసుప్రభు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడే. సాతానుతో పాటు సాతాను ఎప్పటికైనా నశించిపోయి ఆ యొక్క నరకంలోనికి తోసిపోయబడేవాడు. ఆ యొక్క అగ్నిగంధకాల్లో ఉన్నటువంటి లేక్ ఆఫ్ ఫైర్లో వాడు నాశనం అయిపోయేవాడు. వాడి సవాల్ని యేసుప్రభు ఎందుకు స్వీకరిస్తాడు? ఈ ప్రస్తుత కాలంలో
ఈ ప్రపంచములో వాడి ఆధిపత్యము కొనసాగుతున్నప్పటికీ వాడు నశింపపోయేవాడుగా ఉన్నాడు గనుక నీవు నేను మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎత్తైన కొండ నుంచి ఆ యెరూషలేము పట్టణంలో ఎత్తైన దేవాలయం నుంచి కిందకి దూకే నీ దేవుడు యెహోవా నీ చేతులతో పట్టుకుంటాడు. దేవదూతలను పెట్టి నిన్ను రక్షిస్తాడు అనే మాటను యేసుప్రభు తిరస్కరించి, నీ ప్రభు అయిన దేవుణ్ణి యెహోవాను నువ్వు శోధింపవలదు అని చెప్తాడు. మనకి ఇంకా ఇంకొక లెసన్ ఏం తెలుస్తుందంటే 91 దావీదు కీర్తన 11 అధ్యాయం 12 వచనంలో వి మస్ట్ ట్రస్ట్ దట్ అవర్ గాడ్ విల్ చార్జ్ ఓవర్ ద ఏంజల్స్ అపాన్ అస్. దేవదూతలను మనకు సంరక్షకులుగా ఆయన పెడతాడు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నిజంగా యేసుప్రభు దూకేసి ఉంటే, ఇఫ్ జీసస్ హ్యాస్ బీన్ ఈల్డెడ్ టు సాటన్ టెస్ట్, నిజంగా దేవాది దేవుడు దేవదూతలను పంపించి చేతులతో పట్టుకుంటారు. ఈ వాక్య ప్రకారం 91 దావీదు ప్రకారం అది అది నెసెసిటీ లేదు మనకి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్‌కి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. అనవసరమైన సవాలును మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సాతాను సవాలుని యేసుప్రభు అంగీకరించకుండానే నోరు ముంచే విధంగా, షట్ చేసేటువంటి విధంగా, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించకూడదు. దేవుడు మనకే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సపోజ్ మనం చెప్తా ఉంటాం, మన రోడ్డు మీద వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయ్యింది, దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడాడు. ఎలా కాపాడంటే దేవదూతలతో ఆయన కాపాడతాడు. ఎప్పుడు కూడా అది మనకి కంటికి తెలియదు. మనం వి మస్ట్ బిలీవ్ ఇట్. ఒకవేళ నిజంగా ఏదైనా మనము యాక్సిడెంట్ అయిపోతే రక్షింపబడిన వాళ్ళం కాబట్టి పరలోకానికి వెళ్తాం. కానీ అలాంటి విధంగా దేవుడు మనల్ని చేయడు. అలాంటి మరణాలు అయ్యే విధంగా భక్తులను ఆ విధంగా చేయడు ఆయన. మనమంతా భక్తిపరులమే. మనలో అవకతవకలు ఏమున్నప్పటికీ విశ్వాసులము కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనల్ని, ఆయన వాగ్దానాలను మన పట్ల నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని మనము ఎన్నోసార్లు వాక్యాలను చూసాం. డ్యూటరానమీ 6:16లో మనం చూస్తే, యూ షల్ నాట్ టెంప్ట్ ద లార్డ్ యువర్ గాడ్ యాజ్ యూ టెంప్టెడ్ హిమ్ ఇన్ మస్సా. దేవుడైన యెహోవాను అనేక సార్లు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుండి విడిపింపబడిన తర్వాత నువ్వెందుకు తీసుకొచ్చావు, మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోతాం, మా మా నోటికి చప్ప ఆహారం ఇస్తున్నాము, మా పంటికి మాంసాహారం రావట్లేదు, ఈ మన్నా ఏంటి, మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గరే దాస్యంలో ఉంటే, ఐగుప్తులో ఉంటే మాకు వాళ్ళు పడేసిన ఆహారం అన్న రుచిగా ఉంటుంది అని ఎన్నోసార్లు శోధించారు దేవుడైన యెహోవా. అదేవిధంగా మాకు నీళ్ళు లేవు, అవి లేవు, ఇవి లేవు అని మోషేని నేను స్టడీ చేస్తున్నప్పుడు నేను ఒకటి గ్రహించాను. మోషే ఒక అగ్రెసివ్ గాడ్స్ లీడర్ కింద ఎందుకు అలా ప్రవర్తించేవాడంటే, ప్రజలు విసిగించేయడం బట్టి అగ్రెసివ్, కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆయన దేవునికి ఎంతో ఒబీడియంట్గా ఉండేవాడు కూడా. ఒక్కొక్కసారి ఆయన కోపం వచ్చి బండను మామూలుగా తాకమంటే ఆయన కొడతాడు, బండను కొట్టేస్తాడు, నీళ్ళు వస్తాయి. కానీ దేవుని యొద్ద కూడా తన కోపాన్ని అలా విధంగా ఎందుకు ఆయన మోషే ప్రదర్శించేవాడంటే, ఆ ప్రజలంతా శోధించేయడం వల్ల, ప్రజలంతా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ లీడర్ ఆ విధంగా తయారవడానికి కారణం ప్రజలని చెప్పడానికి ఈ విషయం మీకు చెప్తున్నాను. అందుకనే మనము దేవుడైన యెహోవాని శోధించవలసిన మేము క్రైస్తవులుగా మారాక ఎన్ని బాధలు వచ్చేసాయి, మేము హైందవులుగా ఉంటేనే బాగుండేది కదా, క్రైస్తవులు అయ్యాక మమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు, మేము పేదరికంలోకి వెళ్ళిపోయాం. దట్ టైప్ ఆఫ్ థింగ్స్ యూ షుడ్ నాట్ స్పీక్ టు అవర్ లార్డ్. మనకి దేవుడు ఏది ఇస్తే దానితోనే బ్రతకాలని దేవుడు చెప్పాడు. కాబట్టి ఒకసారి పౌలు గారు కూడా ఎంతో గొప్ప పరిచర్య చేస్తారు. గొప్ప పరిచర్య చేసిన పౌలు కూడా ఆయనకి చివరి కాలంలో అంధత్వం వచ్చిందని మా గ్రంథాల్లో రాయబడి ఉంది, బైబిల్లో రాయబడలేదు. ఆ కళ్ళు కూడా కనిపిస్తూ ఉండేవి కాదు. ఆయన వృద్ధుడైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అనారోగ్యము అందుకును, ప్రభువా నాకు ఈ యొక్క శరీరంలో ఈ వ్యాధి అనే ముళ్ళుని ఎందుకు పెట్టావయ్యా అని అన్నప్పుడు ప్రభువు వారు అంటే శోధిస్తున్నాడు. ఎందుకయ్యా నీ పరిచర్య చేస్తున్నాను, మరి నీ పట్ల ఎంత నేను ఆకాంక్షను కలిగి ఉన్నాను, విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, నాకు ఈ శోధన ఏంటి అని అడిగినప్పుడు నాకు నీ కృప చాలును అంటాడు దేవుడు. సో వ్యాధులోనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు శోధనలోనే ప్రొటెక్టెడ్గా ఉంటావు,
కరోనాలో కూడా నువ్వు ప్రొటెక్టెడ్‌గా ఉంటావు. యూ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. బిలీవ్ ఇన్ గాడ్. నీకు నా కృప చాలును. బలహీనతలందే నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ ప్రక్క 1000 మంది పడినను, కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయం రాదంటే యూ మస్ట్ బిలీవ్ ఇట్. అంతే. దేవుని వాక్యాన్ని బిలీవ్ చేయడమే గానీ, దానిని మనము కాంట్రాడిక్ట్ చేయడానికి, వ్యతిరేకించడానికి అవిశ్వాసముతో ఎవరు ఏమి చెప్పినప్పటికిని దేవునికి వ్యతిరేకమైన విషయాల్ని మనము నమ్మకూడదు ప్రియమైన వాళ్ళారా. మొదటి యోహాను 5:18 అంటాడు, మనము దేవుని సంబంధులము, లోకములో లోకమంతా కూడా దుష్టుని యందున్నదని ఎరుగుదుము. ఈ లోకంలో జరిగేదంతా కూడా, ఈవెన్ దో ద వరల్డ్ ఈస్ ది క్రియేషన్ ఆఫ్ లార్డ్ ఆల్మైటీ గాడ్. లార్డ్ ఆల్మైటీ గాడ్ మన ప్రభువైన మన దేవుడైన యెహోవా సృష్టికర్త. ఈ లోకాన్ని సృష్టించినప్పటికిని, భూప్రపంచాన్ని, సౌరమండలాన్ని ఆయన సృష్టించినప్పటికిని, ఈ లోకములో ఇప్పుడు దుష్టత్వమే, ఈవిల్లే ప్రబలుతుంది. మనుషుల యొక్క ఆ యొక్క బిహేవియరల్ యాటిట్యూడ్, భయము, భక్తి, దేవుని యందు ఏ మాత్రము కూడా భయం లేని వారుగా ఉండడం వల్ల అపవాది వాళ్ళని లోబర్చుకొని ద ఎంటైర్ వరల్డ్ దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల మనం కేర్ఫుల్గా ఉండాలి. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది వికెడ్నెస్ అండ్ ఫిజికల్ థింగ్స్. ఇట్టే ఆకర్షణీయముగా జరిగిపోయేటువంటి విషయాలు ఉన్నవి. చాలా ఆకర్షణీయమైనటువంటి విషయాలు. మనం భక్తులైన వారు కూడా పడిపోయేటువంటి విధముగా, అంటే వాళ్ళకి బిహేవియరల్ యాటిట్యూడ్లో పడిపోయేటువంటి విధముగా సాతానుడు చేసేస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో మనము దేవుని సంబంధులుగా మనం ఉన్నాము. మనము దేవుని సంబంధులం. అయితే లోకములో ఉన్నదంతా కూడా ఈ దుష్టునికి సంబంధించిందని మీరు గుర్తెరగండి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఈ వారంలో 2-3 ఇన్సిడెంట్లు, హౌ ద ప్రజెంట్ జనరేషన్ ఈజ్ బిహేవింగ్ అన్న దాన్ని మనం చూస్తూ ఉంటుంటే, సాతాను ఏ విధముగా యూత్ని కూడా అది పడగొట్టేసి ఆత్మహత్యలకు పురుగొల్పుతుంది అని చూసినట్లయితే, ఒక ఎపిసోడ్ జరిగింది వారం రోజుల క్రిందట. ఒక బి-ఫార్మసీ విద్యార్థిని ఏదో నన్ను కిడ్నాప్ చేశారు, తల్లిదండ్రులు బాధపడలేక ఇంట్లోంచి వెళ్ళిపోవడానికో, పిల్లల్ని కూడా పెంచే విధానంలో పెంచరు కదా, అసమానం గసురుకోవడం, కొట్టడం, తిట్టడం, ఏదో వాళ్ళు ఏదో చిన్నప్పుడు గొప్పవాళ్ళు అన్నట్టు బిహేవ్ చేయడానికి వాళ్ళని బాధడం, అది ఇది చేస్తూ ఉంటుంటే, ఈ బి-ఫార్మసీ అమ్మాయి నన్ను ఆటో డ్రైవర్స్ ఎత్తుకుపోయారు అనేటువంటి ఒక నాటకం ఆడి నన్ను రేప్ చేశారని హైదరాబాద్లో ఉన్న పోలీసులందరినీ కూడా గత వారం గడగడలాడించేసింది. ఇంతకీ అది నాటకం ఏంటంటే, షీ వాంట్స్ టు క్రియేట్ ఎ సెన్సేషన్. తనకంటూ గుర్తింపు రావాలి, పేరెంట్స్ కూడా నన్ను సరిగా చూడట్లేదు అనేది కక్ష పెట్టుకుని యూ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ పేరెంట్స్. ఐ థింక్ ఆమె హఠాత్తుగా, మరి అందరూ కూడా పోలీసులు అందరూ కూడా ఇలా ఎందుకు చేసావు అని అంటారు కదా, క్లాస్మేట్స్ అంటారు కదా. యెస్టర్డే షీ డైడ్ బై సూసైడ్. బాధపడలేక చచ్చిపోయింది అని. అందమైనటువంటి అమ్మాయి, 25 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయి. హౌ షీ, పేరెంట్స్ ఎలాగున్నా, పోలీస్ వ్యవస్థ ఎలాగున్నా, మనం తిరిగే వ్యవస్థ ఎలాగున్నా, ఇట్టే చిన్న చిన్న విషయాలకే వీ షుడ్ లివ్ ద లైఫ్ ఈజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది తెలుసుకోకుండా ఇట్టే వాళ్ళు ఆత్మహత్యలకు గురవుతున్నారు. లేదా మా పార్టీ నగ్గలేదు, ఓడిపోయింది, చచ్చిపోవడం. దిస్ ఈజ్ ఫర్ దిస్ ఓన్లీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఇన్ దిస్ వరల్డ్ అనేది రావట్లేదు. ఎందుకంటే వారు అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయారు. కాబట్టి డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, పెద్ద పెద్ద వేదాంత విద్య చదివిన వాళ్ళైనా, ఎంతటి వారైనను సాతాను యొక్క హస్తాల క్రింద వారు ఉంటే వారిని తప్పనిసరిగా సాతానుడు తీసిపోతాడు. ఈ లోకా నుంచి తీసిపోయి నరకంలో పడవేయడానికి ఆ రీతిగా చేస్తాడు ప్రియమైన వాళ్ళ. వై యంగ్ పీపుల్ వీఆర్ లూజింగ్ యంగ్ పీపుల్. వాళ్ళని ఒకవేళ తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదు అనుకోండి, వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు? వాళ్ళు ఏదో విధంగా బ్రతకాలనేటువంటి ఆ కోరిక ఎందుకు ఉండట్లేదు? మనం కష్టమైన నష్టమైన దేవుడి మీద భారం వేసుకుని ముందుకు పోదామని ఎందుకు అనుకోవట్లేదంటే, లోకమంతా కూడా దుష్టుని యందున్నదని జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఎందుకు నీవు ప్రలోభపడిపోతున్నావు ఈ లోకాకర్షణలు? అంటే అందరికీ డబ్బు ఉంది, నాకు లేదు. అందరికీ పొలాలు ఉన్నాయి, నాకు లేదు. అందరికీ బిల్డింగ్లు ఉన్నాయి, నాకు లేదు.
అందరూ హ్యాపీగా ఉంటున్నారు కదా, నేను హ్యాపీగా లేను, అందరికీ ఆరోగ్యం ఉంటుంది, నాకే లేదు అని ఆ కంపారిజన్ ఎప్పుడు నీ మనసు చేస్తుందంటే, నీకు పూర్తి విశ్వాసము దేవుని యందు లేకపోవడం వల్ల. అలాగే నీ సొంత ఆహ్, సమృద్ధిపై నువ్వు ఆధారపడడం వల్ల, నీ సొంత శక్తి, నీ స్వశక్తి. చాలామంది ఏమంటారు, ఏదైనా మేలు జరిగిందనుకోండి, బై గాడ్స్ గ్రేస్ జరిగింది. దేవుని కృప వల్ల ఇది జరిగిందని దేవుని స్తుతిస్తా ఉంటారు. కొంతమంది ఐ హావ్ డన్ దిస్ అని అంటా ఉంటారు. బికాజ్ ఐ క్యాన్ డూ దిస్. అయితే దేవుడు ఏమనమంటాడంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అంటే కొంతమంది ఏమంటారంటే, బలవంతుడైన నేను ఏ పనినైనా చేయగలను అంటాడు. ఏ కరోనా వ్యాధి వచ్చి చస్తాడు వాడు. కరోనా వ్యాధిని ఎదుర్కోగలడా? కాబట్టి మనుషులకి యొక్క ఉండేటువంటి శక్తి లిమిటెడ్. మనుషులకు ఉండేటువంటి విశ్వాసం లిమిటెడ్‌గా ఉండకూడదు. విశ్వాసులకి విశ్వాసం ఎక్కువగా ఉండాలి. ఐ విల్ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ అనకూడదు. దేవుని చిత్తమైతే దేవుడు నన్ను బలపరచాలి. ఈ దేవుడు లేకపోవడం వల్లే పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ మేకింగ్ దెమ్ అన్‌హ్యాపీ. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దెమ్. వాళ్ళు పేదరికంలో ఉన్నప్పటికిని సంతోషంగా ఉంటారు. అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా లోకంలో. డబ్బున్న ఉపయోగం ఏముంది? డబ్బున్న ఆరోగ్యం లేకుండా బెడ్ రిడెన్ అయితే ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ యొక్క లోకపు ఆకర్షణల్లో పడి నీ జీవితంలో దేవుని నుంచి దూరంగా పోకు అనేటువంటి లెసన్స్‌ని మనకు ఇది తెలియజేస్తుంది. ఇతరులకు భూములుంటాయి, బంగారం ఉంటది. అవి చూసినప్పుడు మీరు మీ మనసుల్లో ఏమనుకుంటున్నారు? మీరొకటి అనుకోండి. క్రీస్తు తన సంపదను మీకిచ్చాడనే వాగ్దానం చేశాడు కదా! ఆ సంపద ఇతరులకు ఇవ్వలేదు. బంగారము లేక భూములున్న వారిని. మీ ఆశీర్వాదాలు లెక్కించండి. మీరు మీ ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, మీకు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యం గాని, ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థ గాని డబ్బిచ్చి కొనలేరు మీరు. స్వర్గంలో, పరలోకంలో మీకు ప్రతిఫలం ఉంది. చాలా దేవుడు నిన్ను ఎత్తుగా జీవించాడు. మీ ఆశీర్వాదాలను లెక్కపెట్టండి. ఒక్కొక్కటిగా లెక్కపెట్టండి. మీ ఆశీర్వాదాలను లెక్కపెట్టండి. దేవుడు ఏం చేశాడో చూడండి. మీ ఆశీర్వాదాలను లెక్కించుకోండి. ఒక్కొక్కటిగా పేరు పెట్టుకోండి వాటికి. మీకు ఆశ్చర్యం వేస్తుంది ప్రభు ఏం చేశాడో. పలుమార్లు ఈ పాట కూడా మీకు వినిపించాను. ఒక చరణం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఇంగ్లీష్‌లో. తెలుగులో అర్థం ఇది. When you look at others with their lands and go, think that Christ has promised you his wealth unto. Count your many blessings money cannot buy. Your reward in heaven or your home on high. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. ప్రభు అంటాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇవాళ బతికామా, ఇవాళ భోంచేసామా, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. కారణం ఏంటో తెలుసా? రేపు నీ స్టమక్, నీ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, డైజెస్టివ్ సిస్టమ్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయిపోతుందో ఏంటో నీకు తెలీదు. ఇవాళ ఆహారం బాగా తిన్నామంటే రేపు ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇవాళ ఆరోగ్యం ఉందనుకుంటే రేపు వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ హౌ వీ విల్ బీ టుమారో. అందుకనే దేవుని చిత్తమైతే మనం అది చేతము, ఇది చేతము అని మీరు అనాలి అంటాడు దేవుడు. దేవునికే ప్రయారిటీ ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉంటాడు. దేవుని చిత్తమైతే అది చేతము, ఇది చేతము అనేటువంటి మాటలను మనం అనాలి ప్రియమైన వాళ్ళారా. మూడవ టెంప్టేషన్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దేనిని కూడా మీరు ఆశించకండి. సాతానుకు తల వంచకండి. వంచేస్తున్నారు చాలామంది యూత్, అందరూ కూడా 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ బౌయింగ్ దర్ హెడ్స్ టు సాటన్. కారణం ఏంటంటే, బికాస్ దే హ్యావ్ నో ఫెయిత్ ఇన్ జీసస్ ఆర్ దే ల్యాక్ ఫెయిత్, కంప్లీట్ ఫెయిత్ ఇన్ జీసస్. ఎలా తయారైందంటే లోకం,
ఒక చిన్న ఎపిసోడ్ చెప్తాను. ఈ ఇలస్ట్రేషన్ మూడవ టెంప్టేషన్ చెప్పే ముందుగా. రోమన్ క్యాథలిక్ టెంపుల్స్‌లో కొన్ని చోట్ల యేసు ప్రభువు సాతానును, అంటే ఇప్పుడు మీకు బొమ్మలో చూపించినటువంటి విధంగా కొన్ని బొమ్మలు చూపిస్తున్నాను కదా! ఈ ఈ సాతాను బొమ్మలుంటాయి. యేసు ప్రభువు సాతాన్ని చితగొట్టినట్లుగా బొమ్మలుంటాయి. వాళ్ళు ఆరాధనలో పాల్గొనేటువంటి సంఘ సభ్యులు వెళ్ళినప్పుడు ఒకసారి విచిత్రంగా ఒక దండం తీసుకొచ్చి, జనరల్‌గా యేసు ప్రభువుకి ఏస్తా ఉంటారు వాళ్ళు. సాతానుకేసాడంట. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఇంకొక క్యాథలిక్‌కి అనుమానం వచ్చి, మనము యేసు ప్రభువుకి ఆహ్, దండ వేయాలి కదా! వాళ్ళు దండలయి ఏసి ఫిజికల్‌గా ఆరాధిస్తా ఉంటారు కదా! సాతానుకేసావేంటి అని క్వెషన్ వేశాడంట. సాతాను బొమ్మకేసావేంటని ప్రశ్నేసాడట. ప్రశ్నిస్తే, ఒరేయ్ బాయ్! యేసు ప్రభువుకి దండ ఏసినా ఏయకపోయినా అని పట్టించుకోడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని శిక్షించడు. కానీ వీడికి, ఈ సాతానుకి మనము దండ వేయకపోతే వీడు మనల్ని భక్షిస్తాడు. వీడిని తట్టుకోవడం చాలా కష్టం. అందువలన వాడిని మనము ఇంప్రెస్ చేయాలి కనుక ముందుగా వాడికేసానన్నట్ట. తెలివితేటలు ఎలాగున్నాయో చూడండి. అలాగా ప్రజలందరూ కూడా సాతాను వైపు మొగ్గేటువంటి పరిస్థితి. సాతాను వైపు మొగ్గడం అంటే, సాతాను మనకేమి కనిపించి ఇలా చేయండి, ఇలా చేయండి అని అదేమి చెప్పదు. మన మైండ్‌లోనే ఆ దురుద్దేశాలు, మన మైండ్‌లోనే దేవునికి వ్యతిరేకమైనవి, మన మైండ్‌లోనే విశ్వాసం లేకుండా పోవడమే సాటానిక్ యాటిట్యూడ్, ప్రవర్తన. కనుక మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏ పని చేసినా, ఏం చేసినా. ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉంటారు మనల్ని. దేవుడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. స్నేహితులు, సంఘం కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటది మనల్ని. సో, వి షుడ్ బి కేర్‌ఫుల్ ఇన్ అవర్ టెస్టిమనీ. సాతానుకి మనము దండలు ఎక్కర్లేదు గానీ, సాతాను లాంటి పనులు మనం చేస్తా ఉంటుంటే, లోకంలో ఉన్నటువంటి ఆ దుష్టత్వం మనం ప్రదర్శిస్తా ఉంటుంటే అర్థమైపోతది ఇతరులకి. మనం ఎలాంటి వాళ్ళమో, దేవుని బిడ్డలమో, లేకపోతే మనం ఎలాంటి బిడ్డలమో ఇట్టే వారు గ్రహించేస్తా ఉంటారు. ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే, మత్తయి సువార్త 4 అధ్యాయం 8, 10లో ఎత్తైన కొండకి మళ్ళా తీసుకుపోయాడు. తీసుకుపోయి ఈ యొక్క సామ్రాజ్యం అంతా నీకిచ్చేస్తాను. లోకములో ఉన్నదంతా కూడా దుష్టుడి చేతిలోనే ఉందంటున్నాడు కదా ఆయన. లోకమంతట్లోనూ దుష్టత్వం ఉందంటున్నాడు కదా! ఈ భోగాలు, భాగ్యాలు ఇయన్నీ కూడా నీకిచ్చేస్తాను. నాకు నమస్కారం పెట్టు చాలు. అక్కడేం దండ ఏసేసాడు ఒకడు తీసుకెళ్ళి. ఇక్కడ దండ కాదు, ఒక నమస్కారం పెడితే చాలు నువ్వు. నాకు సాగిలపడి యూ బౌ డౌన్ యువర్ హెడ్. అంటే యేసు ప్రభువుని ఈ లోకంలోంచి మినిస్ట్రీ చేయకుండానే ఆయన్ని టార్గెట్ చేస్తే ఈ రక్షణ కార్యం ఆగిపోద్ది. ఆయన సిలువ మీద మరణించక సమాధిలోంచి తిరిగి లేవకుండా ఉండేటువంటి పరిస్థితి రావాలనే ఉద్దేశ్యంతో, మరి దేవాది దేవుడు చేత పరలోకం నుంచి గెంటివేయబడిన లూసిఫర్ కదా సాతాన్ అంటే. దేవుని మీద కక్ష అంటే దేవుని సృష్టి అంతా పాడు చేయాలి. దేవుని మనుషులందరూ కూడా నేనే నరకానికి వెళ్ళడం కాదు, అందరినీ పంపించేయాలి. యేసు ప్రభువు కూడా మరి దేవుని కుమారుడు రక్షణ ప్రణాళికలో యేసు ద్వారా ఆ రక్షణ ప్రణాళిక జరగడానికి ఆయన ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా, దేవుని యొక్క బాణంలాగా ఉపయోగపడుతున్నాడు. యెహోవా బాణంలాగా ఉపయోగపడుతున్నాడు. అటువంటి వాడిని తుంచేస్తే ఇంక రక్షణ ప్రణాళిక ఆగిపోద్దనే ఉద్దేశంతో నువ్వు నాకు నమస్కారం చెయ్యి, నువ్వు సాగిలపడు, ఇయన్నీ ఇచ్చేస్తాను నీకు, లోకరాజ్యాలు ఇచ్చేస్తాను, మహిమ ఇచ్చేస్తాను, యూ ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే, అప్పుడు యేసుప్రభు అంటే దేవుడే కదా! సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. ఆయనను మాత్రమే సేవించవలెను. నేను యేసు ప్రభుని పూజిస్తాను. తర్వాత అందరి దేవుళ్ళను పూజిస్తాననే కాన్సెప్ట్ ఈ మాటతో అది కరెక్టో కాదా మీరే గ్రహించొచ్చు. అన్ని చెడ్డ పనులు చేస్తాను, యేసు ప్రభువుతో పాటు ఉంటాను. అది మంచిదో కాదు ఈ కాన్సెప్ట్ ఇది చెప్తుంది. సాతానుతో ఉంటే సాతాను పనులే చేసుకో.
ప్రభువుతో పాటు ఉంటే ప్రభు పనులు చేసుకో. వెచ్చగానైన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, వెచ్చగానైనను చల్లగానైనను నీవు లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు, కనుక నా నోట నుండి నిన్ను భూమి వేయదలుచుచున్నానంటాడు దేవుడు. నిన్ను విసర్జించాలనుకుంటున్నాను నేను. బికాస్ నువ్వు అలాగే లేవు, ఇలాగే లేవు, 2 పడవలు వేసిన విధానంలో ఉన్నావు, దొంద నాలుక, దొంద స్వభావంతో ఉన్నావు. ప్రియులారా, విశ్వాసులైనటువంటి మనం అలా ఉండకూడదు. ఎవడైనా ఏదైనా తీసుకెళ్ళి ఏ పూజో చేయమంటే ఆ పూజ చేసేయకూడదు. వాళ్ళతో పాటు వాళ్ళు మారిపోతారు అని కాదు, మనం మారిపోతాం ముందు. మనం చాలా మీలో ఆవగింజనంత విశ్వాసమైన ఉంటే చాలంటాడు ఆయన. ఈ ఆవగింజంత విశ్వాసానైనా మనం కాపాడుకోవాలి. మేము అన్యులతో కలుస్తాం, డాన్సులు వేస్తాం, సరదాలుగా ఉంటాం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటాం అని అనుకుంటే నీలో ఉన్న భక్తి అంతా పోద్ది. వాళ్ళకి భక్తి లేదు, ఆ భక్తి ఇంతంతా నీకు వస్తుంది, నీ భక్తి అంతా పోతుంది. నువ్వు నమస్కారం చేయకూడదు, అవిశ్వాసులతో ఉజ్జోడిగా ఉండకూడదు అంటాడు. కనుక మన ఫెలోషిప్ మన సంఘ సభ్యులతో ఉండాలి, మంచి క్రైస్తవులతో ఉండాలి. అంతేగాని ఇతరులతో మనము పొంతన మనకు ఉండదు. మనము ఇతర దేవతలను, దేవుళ్ళను అనబడే వారిని కూడా మనం వారి దగ్గరికి వెళ్ళకూడదు, మనం వాటిని పూజింపకూడదు. నేను ఒక ఆజ్ఞ కదా, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు పూజించాలి, సేవించాలి. అంటే యేసుప్రభువుతోనే నువ్వు ఉండాలి. ఆ విధముగా 3వ టెంప్టేషన్, మనము మన జీవితాల్లో ప్రభువారిని ఏ విధంగా సాతాను శోధిస్తున్నాడు. సాతానా, నువ్వు నన్ను వదిలి పొమ్ము, వెనక్కి పొమ్మని అంటాడు. సాతానుడు వెళ్ళిపోతాడు. యేసు ప్రభు 3వ టెంప్టేషన్ని ఆయన విజేతగా టెంప్టేషన్ 3వ టెంప్టేషన్ కూడా జయిస్తాడు. మొదటి యోహాను 2:17 ఏమంటున్నాడంటే, లోకమంతటిలో ఉన్నదంతా కూడా వ్యర్థమే, నేత్రాశ, జీవపు డెంబము తండ్రి వలన కలిగినవి కావు, లోక సంబంధమైనవి. ఇందాక వాక్యానికి రిలేటెడ్ ఇవి. లోకము దాని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలిచిన. ప్రియులారా, దీస్ బిల్డింగ్స్, దీస్ ల్యాండ్స్, దీస్ బ్యూటీస్, ఆల్ ద వరల్డ్లీ థింగ్స్ విల్ వానిష్ సూన్. అన్నీ కూడా సమస్తము కూడా భూగోళమే అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రియమైన వాళ్ళు. ఇలాంటి తాత్కాలికమైనటువంటి లోకమును నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? నీకు శాశ్వతమైనటువంటి జీవం ఇస్తానన్నాడు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. అలాంటి దానికి పోకుండా నీవు వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఎందుకు వేగిరపడుచున్నావని దేవుడు అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. 15వ వచనంలో ఏమంటాడు? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ప్రేమ ఉంటుంది మనకి, బట్ సెకండ్ ప్రయారిటీయో, థర్డ్ ప్రయారిటీయో, ఫోర్త్ ప్రయారిటీయో, లీస్ట్ ప్రయారిటీయో, నో ప్రయారిటీగా ఉండాలి. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అవర్ జీసస్. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అవర్ జీసస్ అండ్ హిస్ టీచింగ్స్. అది మనకు ఉండాలి. లోకంలో ఉన్నాయి అంటే బంగారం, వెండి, వెలగల రాళ్ళు, భూములు, ఆస్తులు, డబ్బు, రకరకాల శారీరకమైన ఆశ, నేత్రాశ, జీవపడంబము, ఇంకా మన శరీరం ఎలాగే కృషించిపోతూ ఉంటుంది, దినదినము కృషించిపోతాం, రోగాలే రాక్కలేదు, ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ మనుషులే కృషించిపోతారు, లోకము కూడా ఒకానొకప్పుడు ఇది నాశనం అయిపోతుంది. దీన్ని ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు? ఈ కాన్సెప్ట్లోకి రావాలి విశ్వాసులు. 16వ వచనంలో అంటాడు, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశలు తీసుకోవాలి, నేత్రాశ, జీవపుడము అంటే గొప్ప దర్భంగా ఉండాలనేవి, ఇవి తండ్రి అనే దేవుని వల్ల వచ్చినవి కావు, లోక సంబంధమైనవి. శరీరాశలు నెరవేర్చుకోవాలి. నేత్రాశ, ఈ కళ్ళు ఎప్పుడు కూడా ఆశపడతా ఉంటాయి. జీవపుడము ఈ దేవునికి సంబంధించినవి కావు అంటున్నాడు. 17వ వచనంలో ఏమంటాడు? లోకమును దాని ఆశయు గతించిపోతుంది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. యూ షుడ్ స్టాండ్ ఇన్ దిస్ లైన్. గాడ్ వాంట్స్ యూ టు లివ్ ఫర్ ఎవర్ ఇన్ ది హెవెన్. ఎందుకంటే నువ్వు దేవుని స్వాస్యం. ఆ రీతిగా నీవు జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప భక్తిపరుడు అంటాడు, మీరు కోల్పోయే వాటిపై ఆధారపడి మీరు ఆనందించడానికి ప్రయత్నించవద్దు, పోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి వానిష్డ్.
మనము మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి యవ్వన కాలంలోంచి వృద్ధాప్యంలోంచి కూడా ప్రయారిటీస్ ఇచ్చేటప్పుడు దేవుని విషయాల్లోనూ మనము ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దైవ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. లోకంలో ఉన్నదంతా కూడా దుష్టుకు సంబంధించింది అనుకోవాలి. బ్రతకండి, జీవించండి. రోగగ్రస్తులైపోకండి. అశాంతితో ఉండకండి. దేవుని మాటల మీదే కాన్సంట్రేట్ చేయండి. లోకమే నశించిపోతుంది అంటున్నాడు. అలాంటప్పుడు మన జీవితాలు ఎంత? చిన్న యాక్సిడెంట్ అయితేనే, చిన్న వ్యాధి వస్తేనే లైఫ్ విల్ గో ఆఫ్. అలాంటప్పుడు మనం ఎంత భయభక్తులతో ఉండాలి. కనుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలోని పూర్ణ హృదయంతో with all your complete heart, with all your complete soul, with all your might దేవుని ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించాలి. దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మన ప్రయారిటీస్‌లో యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కవలెను. నేను మొక్కలేను. ఐ కాంట్ డూ ఇట్. నన్ను విడిచిపో అంటాడు ప్రియమైన వాళ్ళారా. కనుక యేసు ప్రభువు శోధింపబడడం బట్టి మనం ఈ విషయాలని మనము ఈరోజు తెలుసుకున్నాం. ఆ రీతిగా మనము బలంగా ఇంకా విశ్వాసులుగా డీప్ రూటెడ్‌గా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించునుగాక.